సార్ పెరాలసిస్ రావడానికి కారణాలేంటి సార్? అండ్ ఆక్యుపంక్చర్‌లో ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? పారాలిసిస్‌కి చాలా రకాల కారణాలు ఉన్నాయమ్మా. ఇంజ్యూరీ వల్ల కూడా మనకి ఆ బ్లడ్ ఇక్కడ సపోజ్ బ్రెయిన్‌లో ఒక క్లాట్ వచ్చి ఏర్పడింది. ఏదైనా ఇంజ్యూరీ వల్ల కూడా అక్కడ క్లాట్ ఏర్పడవచ్చు. ఎంబోలిజం అంటాం. ఎక్కడో సర్జరీ వేరే దగ్గర ఎక్కడో సర్జరీ జరిగితే అక్కడ పోయి ఫ్యాట్ ఎంబోలిజం కానీ ఇంకేదైనా ఆ పర్టికులర్ వెజిల్ క్లాట్ అయ్యి మనకు ఆపోజిట్ సైడ్ పారాలిసిస్ అవుతుంది. అంటే పక్షవాతం వస్తుంది. అట్లా కాకుండా ఇంజ్యూరీ కాకుండా మనకి ఇంజ్యూరీ కాకుండా హైపర్ టెన్షన్, బీపీ పెరిగి బీపీ చాలా ఉంది, లేదా సడన్గా ట్యాబ్లెట్స్ స్టాప్ చేసేసినాడు, లేదా తెలియకుండా బీపీ ట్యాబ్లెట్స్ వాడట్లేదు చాలా రోజుల నుంచి, సడన్గా బీపీ పెరిగిపోయి అది ఇంట్రాక్రీనియల్ హెమరేజ్ అవుతాం అయి మనకి ఆపోజిట్ సైడ్ అక్కడ బ్లడ్ ఇక్కడ క్లాట్ అయ్యి ఇమీడియట్గా ఆపోజిట్ సైడ్ దాన్ని పక్షవాతం అంటాం. డయాబెటీస్ వల్ల రావచ్చు, ఇంజ్యూరీ వల్ల రావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. మనకి తెలుస్తూనే ఉంటుంది మనకి పారాలిసిస్ వచ్చేది. ఒక పక్కన రైట్ సైడ్ జనరల్లీ ఫేస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, స్పీచ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో మనకి చేతులలో కాళ్ళలో పట్టు తప్పడం అని తెలుస్తూనే ఉంటే మనం ఇమీడియట్గా వెళ్ళి స్కాన్ చేసుకుంటే ఆపోజిట్ సైడ్ క్లాట్ మనం చూస్తాం. ఆ క్లాట్ జనరల్లీ కరిగిచ్చేస్తారు, కానీ క్లాట్ ఉన్నంతసేపట్లో వచ్చే ఎఫెక్ట్స్ని మనం పక్షవాతం అంటాం. ఒక సైడు లెఫ్ట్ సైడ్ మనకి కాలు చేయి పడిపోయిందంటే దాని లెఫ్ట్ హెమిప్లీజియా అంటాము. రైట్ సైడ్ అయితే రైట్ హెమిప్లీజియా అంటాం. అంటే ఒక సైడ్ హ్యాండ్ లెగ్ ఇన్వాల్వ్ అయితే దాన్ని హెమిప్లీజియా అంటాం. ఒట్టి ఫేస్ ఇన్వాల్వ్ అవుతే దాన్ని ఫేషియల్ ప్యాలసీ లేదా బెల్స్ ప్యాలసీ అంటాం. ఒట్టి ఫేస్ ఇన్వాల్వ్ అవుతుంది అందులో, అది సెవెంత్ నర్వ్ వల్ల కావచ్చు. అట్లాగే మనకి ఇక్కడి నుంచి ఏదైనా ఇంజురీ జరిగింది, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, లేదా ట్యూమర్ ఉంది మనకి బ్యాక్లో, దానివల్ల అక్కడ నర్వ్ కాంప్రెస్ కింది నుంచి అక్కడి నుంచి పూర్తిగా కింద బ్రిడ్జ్ కొలాప్స్ అయినట్టుగా రెండు కాళ్ళు చచ్చిపడిపోవడం, కాళ్ళు చచ్చిపడిపోయి యూరిన్ మోషన్ కంట్రోల్ అవుతుంది. దాన్ని మనం పారాప్లీజియా అంటాం. లేదా ఇక్కడ ఏమైనా నెక్ లెవెల్లో ఇంజరీ అవుతే కనుక 4 limbs పడిపోతాయి. అంటే 2 upper limbs 2 lower limbs పడిపోతాయి, యూరిన్ మోషన్ కంట్రోల్ పోతుంది. ఎక్కడి వరకు అయితే మనకి ఇంజ్యూరీ అయిందో ఆ పైన పార్ట్ నార్మల్ ఉంటుంది. అంటే పేషెంట్ అన్నీ గమనించగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, అన్నీ తెలుస్తూ ఉంటాయి, కానీ కింది నుంచి మొత్తం పోతుంది. దాన్ని క్వాడ్రిప్లీజియా అంటాం. సమ్టైమ్స్ ఓన్లీ ఒక హ్యాండ్ ఇన్వాల్వ్ అవుతుంది, దాన్ని మోనోప్లీజియా అంటాం. సో గిలెన్బరీ సిండ్రోమ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి వాటన్నిటికి కూడా పేషెంట్స్ ఆర్ కమింగ్ ఫర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. అంటే ఇప్పుడు పక్షవాతం వచ్చేసే వరకు వాళ్ళు క్లాట్ కరిగే వరకు హాస్పిటలైజ్ అయ్యి క్లాట్ కరిగిన తర్వాత ఇంకా రెమినెంట్కి ఫిజియోథెరపీ చేసుకొని పంపించేస్తారు. ఫిజియోథెరపీ కంటే కూడా మనం యాక్యుపంక్చర్లో ఫార్ బెటర్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఎస్పెషలీ ఫిజియోథెరపీలో ఎక్కడ రెస్ట్రిక్షన్ అవుతుంది అంటే ఫుడ్ డ్రాప్, రిస్ట్ డ్రాప్ అంత మంచి రిజల్ట్స్ మనం ఓన్లీ ఫిజియోథెరపీలో ఇవ్వలేము. అన్లెస్ అండ్ అంటిల్ రైట్ హ్యాండ్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఈ రిస్ట్ డ్రాప్ ఇంప్రూవ్ కాకుండా, ఈ ప్రొనేషన్ సుపెనేషన్ ఇంప్రూవ్ కాకుండా, ఆ పేషెంట్కి షోల్డర్ ఎలివేట్ అయినా, ఎల్బో ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఇంప్రూవ్ అయినా కానీ హ్యాండ్ యూటిలిటీకి రాదు, హ్యాండ్ వాడకంలోకి రాదు. ఎందుకంటే ఈ మూమెంట్ కానీ ఫింగర్ మూమెంట్ వస్తేనే కానీ రిస్ట్ డ్రాప్ ఇంప్రూవ్ అయితే కానీ హ్యాండ్ యూటిలిటీకి రాదు. అట్లాగే లెగ్ వాళ్ళు ఫుడ్ డ్రాప్ ఉన్నా కానీ సర్కండక్షన్లో కానీ డ్రాగ్ చేసి కానీ నడుస్తారు, కానీ గేట్ ఎట్లయినా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఎత్తు దాటాలన్నప్పుడు పడిపోయే అవకాశం ఉంటుంది, బికాస్ ఫుడ్ డ్రాప్ ఆల్రెడీ ఉంటుంది. కానీ యాక్యుపంక్చర్లో మనము ఫస్ట్ నుంచి మనం టార్గెట్ చేసేది రిస్ట్ ఆఫ్ ఫుడ్ డ్రాప్. పేషెంట్ వచ్చిన ఫస్ట్ డే నుంచి బై ద టైం షోల్డర్ ఇంప్రూవ్ అయ్యి, బై ద టైం ఎల్బో ఇంప్రూవ్ అయ్యే లోపల ఈ మూమెంట్ వచ్చేది ప్రయత్నం చేస్తాను నేను. ఆ పొటెన్షియల్ ఉంది యాక్యుపంక్చర్లో, బికాజ్ ఎనర్జీ మెరిడియన్స్ జనరల్లీ యంగ్ మెరిడియన్స్ తీసుకుంటాము, వాటిలో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. వాటి బ్లాక్స్ మనం ఓపెన్ చేస్తే మూమెంట్ ఉంటుంది. అండ్ యాక్యుపంక్చర్లో ఎంత తొందరగా వస్తే అంత ఫాస్టర్ రికవరీ ఉంటుంది, అంత కంప్లీట్ రికవరీ ఉంటుంది. బికాజ్ యూ కెన్ కంప్లీట్ రికవరీ ఫర్ రిస్ట్ డ్రాప్ అండ్ ఫుడ్ డ్రాప్ ఆల్సో. సపోజ్ పారాలిసిస్ పేషెంట్ మనం ఫిజియోథెరపీలో 2.5 years తర్వాత మనం స్టిమ్యులేట్ చేసినా కానీ ఇంకా స్టిమ్యులేషన్ పనికిరాదు, ఓన్లీ ఫిక్స్డ్ డిఫార్మిటీస్ రాకుండా మనము ఫిజికల్ థెరపీ ఇవ్వచ్చు. కానీ ఆ స్టిమ్యులేషన్ గాల్వనిక్ కానీ ఫెరాడిక్ కానీ స్టిమ్యులేషన్ ఇచ్చి లాభం ఉండదు, ఎందుకంటే అది డర్మటోమ్స్ లెవెల్లో వర్క్ చేస్తుంది. అక్కడ డర్మటోమ్స్ అన్నీ అప్పటికి చచ్చిపడిపోతాయి 2.5 years తర్వాత.
కానీ అక్యుపంక్చర్లో వీ హ్యావ్ మోటార్ పాయింట్స్ స్టిమ్యులేట్ చేయగలుగుతాం కనుక వీ హ్యావ్ ట్రీటెడ్ ఫేషియల్ ప్యాలసీ 25 సంవత్సరాల తర్వాత కూడా మేము ట్రీట్ చేసినాం అండ్ కేమ్ టు నార్మల్సీ, పూర్తిగా నార్మల్స్కి వచ్చింది. ఆ పొటెన్షియల్ ఎందుకు ఉంది అంటే వీ హ్యావ్ మోటార్ పాయింట్స్ ఇన్సైడ్ అవర్ బాడీ, వాటిని స్టిమ్యులేట్ చేసి మనం ఆ మోటార్ పారాలిసిస్ ట్రీట్ చేసే అవకాశం ఉంది. అట్లాగే పారాలిసిస్లో దో వి సే దట్ ఎర్లీగా వస్తే చాలా మంచి రిజల్ట్ ఇస్తాం. లేట్ కేసెస్ కూడా ఈవెన్ 17-18 ఇయర్స్ తర్వాత కూడా మేము పారాలిసిస్ ట్రీట్ చేసినాం. అఫ్ కోర్స్ అప్పటికి కొన్ని ఫిక్స్డ్ డిఫార్మిటీస్ వస్తాయి. ఆ ఫిక్స్డ్ డిఫార్మిటీస్ అంత ఈజీగా క్లియర్ కాకపోయినా కానీ మజిల్ మనం బల్క్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఇంప్రూవ్ చేసి హ్యాండ్ యూటిలిటీ, లెగ్ యూటిలిటీ తీసుకురావచ్చు. ఉన్న పొజిషన్ కంటే ఇంప్రూవ్ చేసే అవకాశం డెఫినెట్గా ఉంది. దెర్ ఈజ్ రియల్ స్కోప్ ఈవెన్ ఆఫ్టర్ లాంగర్ టైం. బట్ ఎర్లీగా వచ్చిన కేసెస్ చాలా మంచి రిజల్ట్ ఇవ్వచ్చు, చాలా కంప్లీట్ రికవరీ ఇవ్వచ్చు. మనకు కొన్నిసార్లు పారాలిసిస్ వచ్చిందనే పేషెంట్కి తెలియనంత మంచి రిజల్ట్ ఇవ్వచ్చు. అదర్వైజ్ ఓన్లీ ఫిజియోథెరపీ మీద మెయింటైన్ చేస్తే దెర్ ఆర్ సో మెనీ పేషెంట్స్ దట్ మనం ఈజీగా చెప్పగలుగుతాం తనకి ఎప్పుడు పక్షవాతం వచ్చిందని చెప్పేసి. కానీ అక్యుపంక్చర్లో మనం వీ కెన్ గివ్ సెకండ్ లైఫ్, కంప్లీట్గా మనం క్లియర్ చేసే అవకాశం ఉంది. సుధీర్ గారు, ఇప్పుడు ఒక పేషెంట్ని నార్మల్గా నొప్పి కోసం ట్రీట్ చేయడం వేరు కదా సార్. అంటే నార్మల్గా పెరాలసిస్ కేసుల్లో అసలు చచ్చిపడిపోయిన నరాలలో కదలిక రాదు. సో అలాంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ ఆ ట్రీట్మెంట్లో? అంత ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎనర్జీ మెరిడియన్ని, ఆ బ్లాక్స్ని మనం క్లియర్ చేస్తూ ఉన్నాం. ఎనర్జీ మెరిడియన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం. ఎనర్జీ సరిపోక, ఎనర్జీ అందక మనకి మోటార్ పారాలిసిస్ వచ్చిన, మోటార్ అండ్ సెన్సరీ పారాప్లీజియాలో 2 పోతాయి. మోటార్ అండ్ సెన్సరీ 2 పోతాయి. సెన్సేషన్ కూడా ఉండదు వాళ్ళకి. అందుకే యూరిన్ మోషన్ వచ్చేది తెలియదు. సో అట్లాంటి కేసెస్ కూడా మనం ఎందుకు ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం అంటే, పారాప్లీజియా పేషెంట్ జనరల్లీ మా దగ్గర అలోపతి డాక్టర్గా నా దగ్గరికి వస్తే ఇంకా ఇది లైఫ్లో ఇంప్రూవ్ కాదని అంటాం. ఎవరైనా ఇంప్రూవ్ అయిందంటే కూడా మేము బిలీవ్ చేయం. కానీ అక్యుపంక్చర్లో వీ హ్యావ్ సీన్ సో మెనీ పేషెంట్స్ గెటింగ్ బెటర్. వాళ్ళు వాకర్ మీద కానీ, స్టాండ్ మీద కానీ ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, పూర్తిగా పారాప్లీజియా పేషెంట్స్. దట్ ఈస్ అంటే ఆ తృప్తి ఉంటుంది మనకి అక్యుపంక్చర్లో మనం ట్రీట్ చేయగలిగితే. బికాస్ ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ని మనం బ్లాక్స్ని క్లియర్ చేస్తున్నాం. ఎనర్జీ పర్టికులర్ పేషెంట్లో బ్లాక్ అయిపోయింది. ఆ మెరిడియన్స్ మనకి ఇక్కడ నుంచి క్లాట్ అయ్యి మనకి ఎనర్జీ మెరిడియన్స్ బ్లాక్ అయినాయి. వాటిని ఇక్కడ క్లాట్ తీసేసిన తర్వాత మంచిగా కావాలి కదా పేషెంట్. క్లాట్ తీసేసినాక కూడా మెరిడియన్స్ బ్లాక్ ఉన్నాయి కనుక బ్లాక్స్ని మనం ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఎనర్జీని పునరావృతం చేస్తాం, ఎనర్జీని హార్మోనైజ్ చేస్తూ ఉన్నాం కనుక మనకి స్లోగా మోటార్ పారాలిసిస్ పోయి మనం మెల్లి మూమెంట్ స్టార్ట్ అవుతాయి. డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో మన ఎనర్జీని మొత్తం అక్యుపంక్చర్ అనేది కూడా అంతా కూడా ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ మీద బేస్ అయి ఉంది. ఎనర్జీ మెరిడియన్ సిస్టంలో బ్లాక్స్ని ఇక్కడ బల్బ్ రావట్లేదు అంటే దానికి స్విచ్, పర్టికులర్ స్విచ్ ఇక్కడ ఉంది, దాన్ని మనం ఆన్ చేస్తూ ఉన్నాం. ఆ వైర్ని మనం కరెక్ట్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న లోపాన్ని మనం సరిదిద్దుతూ ఉన్నాం. అప్పుడు స్విచ్ చేయగానే మళ్ళీ వస్తుంది బల్బ్. అట్లా సో ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ని మనం ఆ బ్లాక్స్ని క్లియర్ చేస్తాం కనుక ఈవెన్ పక్షవాతంలో కూడా చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తాం మేము. సార్ ఇలాంటి కేసెస్లో లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కొన్నిసార్లు అసలు కదలిక రాకపోతే ఆ ట్రీట్మెంట్ మధ్యలో ఆపేసే అవకాశం ఉంది సార్? ఉంటుంది. పేషెంట్స్కి విసుగు వచ్చేసి ఆపేసే అవకాశాలు ఉంటాయి. కానీ అక్యుపంక్చర్లో అట్లా జరగదు. అక్యుపంక్చర్కి వచ్చిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది డెఫినెట్గా. నెలకి వాళ్ళలో చేంజెస్ తెలుస్తాయి వాళ్ళకి. మాకు అంటే అల్టిమేట్గా పేషెంట్ నిలబడి నడుస్తేనే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అయ్యేది తెలుస్తుంది. బట్ ఏదైతే స్టిఫ్నెస్ ఉందో, ఏదైతే స్టాగ్నేషన్ ఉందో, ఏదైతే మూమెంట్ తనకు రావట్లేదు, దాంట్లో కొంచెం చేంజ్ వచ్చినప్పుడు పేషెంట్ ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతాడు. ట్రీట్మెంట్ మధ్యలో ఆపేస్తే ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా సార్? లేదండి. మనకి అక్యుపంక్చర్లో మనం స్టాప్ చేసిన తర్వాత రివర్స్ అవ్వడము, లేకపోతే ఎక్కడి వరకు అయితే ఇంప్రూవ్మెంట్ అయిందో అక్కడికి వచ్చి అయిపోవచ్చు. కానీ దాంతో మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ, రివర్స్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు. ఆ పర్టికులర్గా ఇక్కడ వరకు వచ్చింది, ఇంత మూమెంట్ వస్తుంది, ఆ మూమెంట్ ఇట్లా ఆగి ఉంటుంది కానీ వెనక్కి పోదు. సో అట్లా అందుకనే మనం ఆ స్పాస్టిసిటీ పేషెంట్స్, సెరిబ్రల్ పాలసీ పేషెంట్స్ని మనం ట్రీట్ చేస్తాం. స్పాస్టిసిటీ తగ్గాలి వాళ్ళలో ఫస్ట్లో. స్పాస్టిసిటీ ఈజ్ ద మెయిన్ హిండరెన్స్. స్పాస్టిసిటీ ఎంతవరకు తగ్గిందో అక్కడికి పేషెంట్ ఆపేస్తే కూడా ఆ స్పాస్టిసిటీ అంతా మళ్ళీ ఏమైనా ఎక్కిపోదు. అదే ఫిజియోథెరపీలో ఏంటంటే మనం నెలంతా ఒక 6 నెలలు కంటిన్యూగా మూమెంట్స్ చేస్తే ఫ్రీ అవుతుంది అనుకోండి.
ఒక వారం 10 రోజులు బంద్ చేస్తే మళ్ళీ టైట్ అయిపోతుంది స్పాస్టిసిటీ ఉన్న వాళ్ళు. ఇక్కడ అట్లా కాదు, అది రివర్స్ కాదు మనకి, ఎందుకంటే అక్కడ వరకు ఎనర్జీ మెరిడియన్ ఓపెన్ అయింది కనుక నెక్కిపోదు. సో మీరు చెప్పేదాని ప్రకారం ఆక్యుపంక్చర్ అనేది చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది అండ్ సేఫ్ ప్రాసెస్ అని చెప్తున్నాను. డెఫినెట్గా తక్కువ కాస్ట్, సేఫ్, మళ్ళీ తర్వాత వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. లోపల నుంచి మనం బాడీలో ఎక్కడైతే లోపం జరుగుతుందో దాన్ని మనం సరి చేస్తున్నాం కనుక వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, మనం మందులు ఏమి ఇవ్వట్లేదు కనుక సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇస్తాం కనుక దిస్ ఇస్ ద బెస్ట్ సైన్స్. అందుకని ఈ 3-4 డికేట్స్లోనే ఎన్ని కంట్రీస్ అడాప్ట్ చేసుకున్నాయి యాక్యుపంక్చర్ని. ఊరికనే చేసుకో కదా, మోర్ దెన్ 130 కంట్రీస్ నో దే ఆర్ ప్రాక్టీసింగ్ యాక్యుపంక్చర్. ఈ 3-4 డికేట్స్లోనే బయటకు వచ్చింది. అంతవరకు చైనాలో నిక్షిప్త పడబడి ఉంది అది. మన దగ్గర ఎప్పుడో బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత దాన్ని అనగదొక్కేస్తున్నారు. వీ గాట్ ఫ్యాసినేటెడ్ టు డ్రగ్స్. ట్యాబ్లెట్ వేసుకోగానే హెడేక్ తగ్గుతుంది, ట్యాబ్లెట్ వేసుకోగానే కడుపు నొప్పి తగ్గుతుంది. మనం దానికి అలవాటు పడిపోయినాం అండ్ మన సైన్స్ని వాటిని వీ హ్యావ్ కంప్లీట్లీ ఫర్గాటెన్. బట్ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆర్ స్పీకింగ్. రిజల్ట్స్ వల్ల మనకి యాక్యుపంక్చర్ ఎంత ప్రాముఖ్యత.